మన ప్రభుత్వంలో 175 నియోజకవర్గాలకి 175 కంపల్సరీగా మనం గెలుస్తాము అని అంటున్నారు. అయితే కొన్ని చోట్ల మార్పులు చేర్పులు జగన్ గారు చేస్తున్నారు. ఎందుకని? ఏమండి, ఈ రాజకీయాలు వచ్చినాక కొంతమంది సరిగ్గా పనిచేయకపోవచ్చు, కొంతమంది బాగా పనిచేయచ్చు. బాగా పనిచేసినటువంటి కూడా ఇంకో నియోజకవర్గాన్ని మార్చచ్చు, లేకపోతే వద్దనుకునేటువంటి పద్ధతులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేసేటువంటిది ఈ ఎన్నిక. జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా లేదా అనేటువంటి చూడటమే కానీ వ్యక్తుల యొక్క ప్రాబల్యం కాదు. వ్యక్తుల యొక్క ప్రాబల్యాన్ని పెంచడానికి ఉంటే దాన్ని పార్టీలు ముక్కలయ్యేటువంటి పద్ధతి ఉంటుంది. అలా కాకుండా నేను చేశానంటే ఇవో నేను పలానా XYZని ఇస్తే XYZని గెలిపించండి అని చెప్తున్నాను. అదే తరహాలో జరుగుద్దే తప్ప ఎంతమందిని ఎటు మార్చినా కానీ కూడా ఆ ప్రభావం అయితే ఉండదు. వీళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ పనికి రాకపోతే ఇక్కడే తీసుకొచ్చారండి. ఎక్కడ పనికి రాకపోతే ఎక్కడే తీసుకొచ్చారు అండి. పనికి రానటువంటి వాళ్ళు మేము మాత్రం ఇంకో చోట పెడతామా? పనికి వస్తాడు కాబట్టి అక్కడ తీసుకురావడం జరిగింది. అక్కడ బాగుంటుంది కాబట్టి ఇంకో మనిషిని పెట్టడానికి జగన్ గారు సమాయత్తం. ఇప్పుడు నేనున్న 2014లో పోటీ చేసా, ఓడిపోయా. నువ్వు కాసేపు ఆగుది కానీ ఇంకొకళ్ళకి ఛాన్స్ ఇస్తానన్నారు. మేము ఆగాం, ఇంకోళ్ళకి ఇచ్చారు, గెలిచాం. అదే పద్ధతిలో ఇంకొంటుంది. అలాగే ఇంకొక రకంగా జరగడానికి వీలు పడుతుంది కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు.